వెల్కమ్ బ్యాక్ టు టెన్షన్ బాయ్స్ 1. సో గైస్ ఫైనల్లీ రివెంజ్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది. వీడియో వచ్చి మీకు ఆల్రెడీ 6 days అవుతుంది. సో ఈరోజు అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ఛాలెంజ్ అనమాట. సో ఎక్స్ అయిపోతున్నారు. సో ఇతను నెక్స్ట్ కమ్ హియర్ బాతో చూసుకో. సో మా చెల్లికి రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేశారనమాట. సో వెయిట్ చేస్తున్నారు కానీ చాలా మంది. సో ఈరోజు అయితే రివెంజ్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, బయటకు వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ బయట కూర్చోబెడదాం. సో ఇంట్లో చేయకూడదు రివెంజ్, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. సో ఓడిపోయిన వాళ్ళకి అసలు చెప్పాం కదా. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ముందు వీడియో ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటను కూడా ఆన్ చేసుకోండి. సో మేము ఏం వీడియో పెట్టేసారి నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఆన్ చేసుకోండి. సో మీకు ఏమైనా ఛాలెంజ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఓకే. సో ఓకే గైస్, మన అయితే లోపలికి వెళ్దాం ముందు. సో బయటకు వెళ్దాం, లోపల బయట కాదు. సో బయటకు వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ముందే టేబుల్ నేను సెట్ చేసుకుంటాను. సో గైస్ ముందే అయితే టేబుల్ నేను సెట్ చేస్తున్నాను. టేబుల్ సెట్ చేసిన తర్వాత దీన్ని అరేంజ్ చేసి దాని ఐటమ్స్ పెడతాను. సో ఐటమ్స్ సెట్ చేస్తాను చెప్పిన. సో ముందే దీన్ని సెట్ చేస్తాను. మొత్తానికి ఐటమ్స్ వచ్చేసి ఇవే. సో ఇవి ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో కడదారు. గైస్ మొత్తానికి ఐటమ్స్ అయితే ఇవి వచ్చినాయి అన్నమాట. సో నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఉంది స్ప్రైట్ అండ్ కేక్స్, బిస్కెట్, పెరుగు, డ్రింక్స్, ఐస్ క్రీమ్. సో తర్వాత నేను ఇది పచ్చిమిర్చి, పచ్చిపాలు, ఇది చింతపండు రసం. సో ఇదైతే ఉప్పు, దీనికి కేక్ ఆపోజిట్ ఏమో మైదాపిండి. ఓకే. దీనికి ఇది లేస్ పేరుకి ఆపోజిట్ ఏమో టమాటా. సో గైస్ ఇప్పుడైతే సో పాలు ఉప్పు వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. సో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్లకి ఇదైతే ఐటమ్ ఉన్నాయి. సో నేను క్వశ్చన్లు అడుగుతాను, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తేనే వాళ్ళకి డేర్ ఉండదు అనమాట. సో అంటే ఇది మంచి ఐటమ్. కరెక్ట్గా ఆన్సర్ చెప్పారంటే ఇది వెళ్ళి అది ఇచ్చేస్తాను. సో ఇది ఉంది కదా, అది తినాల్సి వస్తుంది. టమాటా ఈజీ. సో ఫస్ట్ ఇది ఈజీ. సెకండ్ కేక్ కూడా అంతే. సో ఈ తినే ఐటమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో పెరుగు ఎలా తింటారంటే లస్సీ వేసిస్తాను అనమాట. సో లస్సీ అదే చల్లగా వేసిస్తాను. సో దీనికి ఆపోజిట్ పిండి ఉంది, పిండి వేయాలి. సో దీనికి ఆపోజిట్ ఉప్పు ఉంది, ఉప్పు వేయాలి. సో అలాగనమాట. సో ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటాను. సో ముందు అయితే ఇద్దరిని కూర్చోబెడతాను. సో ఇక్కడ ట్విస్ట్ ఉంది కదా, మొత్తానికి వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు లెక్క కూడా నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ ఎవరికి ఉండాలి. లేకపోతే మళ్ళీ ఇంకో రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఇద్దరు ఎవరు వేసేస్తే ఇద్దరికి ఉంటుంది. సో ఇది చాలా ట్విస్ట్ అనమాట. సో నేను ప్రతి ఒక్క నిమిషానికి నీళ్ళు తీసుకొచ్చి నెట్ మీద వేస్తుంటాను. చల్లటి నీళ్ళు, అది కూడా 5 గంటలు పెట్టి నీళ్ళు. సో ట్విస్ట్ అండి. సో ఈ మధ్య మధ్య సో ఎక్కువైపోతుంది, మా అమ్మ చెప్తుంది. సో అని చెప్పి అంతా బాగా అయిపోతుంది. సో మరీ సో అవుతుంది. సో అదా సరేలేండి, నాకు అది వచ్చింది. ఇంకా ఇప్పుడైతే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన కూడా కూర్చోబెట్టిన తర్వాత నీళ్ళు వేస్తూ ఉంటాను. సో ఏది వేసినా సరే స్లో వచ్చింది కదా, నాది వస్తుంది మార్చుకోవాలి. సో అంతే మనం అంతే ఇంకా మార్చుకోవాలి. కానీ అది వేసిన తర్వాత కూర్చోబెడుతున్నాను. కూర్చోబెట్టిన తర్వాత నీళ్ళు వేస్తుంటాను. సో ఇద్దరు ఎవరు వేసినా సరే వాళ్ళు మళ్ళీ ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్, మళ్ళీ ఇంకో రివెంజ్ ఛాలెంజ్ పెడతాను. కాబట్టి కూర్చొని ఉండాలి, లేకపోదు. కాబట్టి ఇంకా లెట్ చేయకుండా వినోదం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయన కూర్చోబెడతాం, సైడ్ తీసుకెళ్ళి పెడదాం అనమాట. అక్కడ పెడతాం సైడ్. సో అక్కడ తీసుకొని పెడితే వాళ్ళిద్దరిని కూర్చోబెడదాం. అటు నుంచి వీడియో వస్తుంది, ఇటు నుంచి కాదు. సో అటు నుంచి అయితే బాగుంటుంది. సో తీసుకెళ్దాం అనమాట. సో ముందైతే ఇద్దరిని కూర్చోబెడదాం. సో కూర్చుందామా. రే తప్పదా చేసుకోరా. ఇప్పుడైతే ముందు చల్లనీళ్ళు అయితే రెడీ చేద్దాం. కమ్
పిచ్చర్లు లేస్తాయి పడుకో. చల్లి లేస్తున్నావురా చూసుకో. అమ్మ బాత్ గైస్ యాసిన్ మమ్మల్ని అయితే 2 నిమిషాలు నీళ్ళేస్తా అంటున్నాడు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? యాసిన్ ఓడిపోవాలని అందరూ కోరుకోండి. మేము గెలిచాక మా రివెంజ్ కూడా పూర్తి చేసేస్తాం. ఉన్న బట్టలు కూడా ఇస్తాం. గైస్ షాంపూ వేసేస్తున్నాను వాటర్లోని. కాడితే సో గైస్ ఇప్పుడైతే నీళ్ళైతే వేద్దాం. ఫస్ట్ రిసీవ్ స్టార్ట్ చేద్దాం. తిన్నాం కూర్చోరా, చేతులు కట్ట. మీరు కథలు కూడా కథలు చెప్పాం కదా, నేను ఏం చేసేది తల మంచుకుంటాను. సమ్మానం చేస్తున్నాం. ఏం సమాధానం చేస్తున్నా చూడండి గైస్. వీళ్ళ కోసం నా బట్టలు తడిచిపోతున్నాయి. సో ప్యాంట్లు పైకి రాకుండా. సో గైస్ ఫస్ట్ ఐటమ్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయింది. సో మళ్ళీ చల్లనీళ్ళు తీసుకొచ్చి అందులో పెట్టి సో 5 గంటలు పడుతుంది. సో ఇంకా చల్లగా అవుతుంది నీళ్ళు. సో చల్లగా తర్వాత మళ్ళీ వేద్దాం. సో అంతలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తీసుకొని పెట్టుకుందాం. సో కలుద్దాం అవి. అంతలో ఏం మాట్లాడుకుందాం. మీరు ఏం మాట్లాడాలి తర్వాత మాట్లాడుకుందాం. నేను నీళ్ళు ట్రై చేస్తాను. గైస్ చూడండి గైస్, యాసిన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడే తడిసిపోయాం గైస్. 2 టిప్ వేస్తా అంటున్నాడు. క్వశ్చన్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేస్తాను గైస్. మీరేం మాట్లాడుకోవాలనుకుంటే ప్రజలతో మాట్లాడుకోండి. మీ ఆఖరి మాట చూసాడు గైస్, గిరిమాట అంటున్నాడు. మరి చూడండి మనది గైస్. ఇప్పుడు మేము సన్నీళ్ళలో తట్టుకుంటున్నాం కాబట్టి కనీసం ఒక లైక్ చేయండి. ఇంకా తట్టుకోగలుగుతాం మేము. మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా అలా చేయండి మనకి. సో గైస్ ఎంత కష్టపడుతున్నాం కాబట్టి 2 జబ్బు కూడా వేసేస్తే బాధపడకూడదు కాబట్టి ఆగకూడదు. నేను చెప్పాను మీరు ఆడకూడదని. సో గైస్ ఇప్పుడైతే 3:45 అవుతుంది. సో క్వశ్చన్ అడగాల్సిన టైం వచ్చింది. సో కూర్చోబెట్టి 10 minutes అవుతుంది దాదాపు. సో క్వశ్చన్ అడుగుదాం. లెట్స్ గో. ఫస్ట్ మనం అయితే యూట్యూబ్ ఆన్ చేసుకొని క్వశ్చన్లు ఎత్తుకుందాం. సో ఆప్షన్స్ కూడా కావాలి. సో ఓకే, అట్లా ఉంటుంది. కంగారు ఎందుకు? నెక్స్ట్ వీడియో రివెంజ్ ఉంది కదా. ఇప్పటిదాకా మన ఫస్ట్ ప్రాంక్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ ప్రాంకా? ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ రిషి మీద టీవీ ప్రాంక్. ఆప్షన్ 2 మా డాడీ మీద టీవీ ప్రాంక్. ఆప్షన్ 3 రిషి మీద వాటర్ ప్రాంక్. ఆప్షన్ 4 ప్రసాద్ మీద వాటర్ ప్రాంక్. ఓ మై గాడ్ నేను ఓకే. ఓ మై గాడ్ సబ్స్క్రైబ్ చేసేది. సో క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి చెరొకలు ఎక్స్పైర్ ఇచ్చేద్దాం. తినండి బాగా చెప్పారు. సో ఇంకా అయిపోలేదు, తినముందు ఆగండి ఒక నిమిషం. ఈ కుచ్చుకోమంటా. ఓకే ఒకసారి ఇప్పుడు వచ్చేసి 2వ క్వశ్చన్. అది పనిష్మెంట్ కింద వస్తుంది. రాంగ్ కరెక్ట్ చెప్తే ఎస్కేప్. ఓకే ఓకే. నా ఫస్ట్ వీడియో ఏంటి? ఈ ఫస్ట్ వీడియో ఆప్షన్స్ ఇవ్వండి ఇందులో. యా నేను చూపిస్తానమ్మా. సెకండ్ క్వశ్చన్లో నా ఆప్షన్స్ ఇవ్వండి, ఫస్ట్ క్వశ్చన్లో ఆప్షన్స్ ఇస్తాను. సో లాంగ్ వీడియో. మీకు టైం లేదు, నేను కరెక్ట్ టైం చెప్పకపోతే ఇద్దరు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వీడియో అదే లాంగ్ వీడియో కూడా అదే 10 నిమిషాలు చేసాం కష్టపడి. అది డ్రింక్ రాంగ్ ఆన్సర్. నువ్వు పక్కకు పోను, నువ్వు చెప్పాల్సి వస్తుంది. నువ్వే చెప్పాలా, నీకు ఛాన్స్ ఉంది. ఆడికే వాళ్ళది. అది మనకు
గుర్తుండిపోయే రోజు అనమాట. ఆ రోజు పెట్టిన వెంటనే చాలా యూస్ వచ్చినాయి. నీకు ఛాన్స్ పోయింది, నువ్వు కంగారు పడిపోయావు. కంగారు పడిపోయావు చాలా. ఎందుకు రాలేదు అది ఫస్ట్ వీడియో బాగా ఆలోచించండి, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా జరిగిన. ఆ రోజే తీసాం, చాలా పాపులర్ అయింది వీడియో. 100 views టచ్ చేయబోతున్నావు, కానీ వీక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది అంతే. అబ్బో కరెక్ట్ చెప్పారు, కానీ నేనే చెప్పిన పనిష్మెంట్ తప్పదు. ఎవరు నువ్వు ఇంత సో గైస్ మీరే చెప్పండి. నేను దాదాపు 4 ఛాన్స్ వచ్చాను. 4 ఛాన్స్లు అంటే ఎక్కువ, సో తప్పదు. ఏంటి టమాటా తినాలి. సో గైస్ దగ్గర కొడుకుంటున్నాను. ఇంకో టమాటా తీసుకొస్తాను. అయితే తలమి పామర్తే సరిపోద్ది. తలమి పామంటావా? పల్లెలు అడ్జస్ట్ అయిపోతాను, మళ్ళీ సల్లి లేస్తా కదా ఎలాగా. నీకు తినద్దు నువ్వు. సో ఓకే గైస్, బాగా అయింది. సో గైస్ ఫస్ట్ ఐటెంలో నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మచ్చా? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. అయితే నీళ్ళు వేసే టైం వస్తుంది. సో రిషికి చిరాకు వస్తుంది. సో చల్ల నీళ్ళు మళ్ళీ అయిపోతున్నాను. సో లెట్స్ గో. రెండో చుట్టూ ఉందా ఇది? సో గైస్ సెకండ్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. సో లెట్స్ గో. సో మొహరం పండగ అయింది కదా, మొహరం పండగది ఎన్ని పార్ట్స్ పెట్టాను వీడియోస్? 3 పార్ట్లు. ఎందుకు ఆప్షన్ చెప్తాను కదా, రాంగ్ చెప్పాను మళ్ళీ అనవసరంగా పిండి తీసుకోండి. సో ఆప్షన్ నెంబర్ 1 5 parts, ఆప్షన్ నెంబర్ 2 4 parts, ఆప్షన్ నెంబర్ 4 parts ఆగు. ఆప్షన్ నెంబర్ 3 parts. మా చెల్లి 4 parts అని ఫిక్స్ అయిపోయింది. నువ్వు జాగ్రత్తగా చెప్తున్నాను కదా, నువ్వు చెల్లింది అబ్సల్యూట్లీ 4 parts ఇద్దరం కలిపి చేసాం కాబట్టి ఇద్దరం కలిపి చేస్తాం. ఇద్దరు రాంగ్ చెప్పారు. 3 parts 5 parts. ఎలా 5 parts. ఇది చాలా 5 అది నువ్వు మొత్తం టోటల్ 5 parts గైస్. సమాధిలా అండ్ ఇది నా చేతితో వేస్తే గట్టిగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం వస్తాను ఇప్పుడే. రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాను. మీరైతే ఆ ఎక్స్పెరిమెంట్లు అయితే ఇగ్నోర్ చేసి మాకైతే లైక్ చేయండి. మేము ఇంకా సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటాం. ఫీల్ చేయకుంటానే గైస్. చూడండి గైస్, సోడాలాగా అదే కొప్పులతో చేస్తున్నాగా, అదే నూనె ఏమో బొట్లు రాసినట్టు మాకు. గైస్ మీరు ఎలాగైనా మాకు లైక్ కొట్టండి, మేము సపోర్ట్ ఇస్తే మేము ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం. సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం. ఓకే, సో చెర సగం చేస్తాం గైస్. చెరుకు సగం కదా, అది హాఫ్ రా.
సో గైస్ చేస్తే అలాగే ఉంటుంది. గైస్ ముందు అడుగు గట్టిగా వేసుకోవాలి సెలిపేసేది అయితే. సో ముందు చెరుకోసం చేస్తున్నాను ఎందుకంటే ఇందాక మీరు అనుకుంటారు కదా మరి ఎక్కువ వేస్తా అని చెప్పేసి. గైస్ చపాతీ కూడా చేస్తాం, నూనె తెచ్చేస్తే దాంట్లో కూడా పూరీలు కూడా వేసేస్తాం. గోధుమ పిండి ఇది. సో అద్భుతంగా సెకండ్ క్వశ్చన్ రాంగ్ చెప్పి ఇద్దరు ఉన్నాయి చెప్పు ఒకసారి ఆగండి. ఎంత జాగ్రత్తగా చెప్పాలి. సో ఎంత మొహాన్ని ఒకసారి అందమైన ముఖాన్ని మీరు అలా చేయకూడదు, అలా చేయకూడదు. మీ ఒంటి మీద పిండి ఉండాలి, లేకపోతే ఎక్స్ట్రా పిండి చేసి మొహం మీద వేస్తాం మళ్ళీ. వద్దులే మీరు అలా చేయకూడదు సరే. ఇప్పుడైతే ఒక ఛాన్స్ చేస్తున్నాను కేక్ కోసం. సో వీళ్ళిద్దరికి కేక్ కావాలి కాబట్టి కేక్ కావాలి మీ ఇద్దరికి. సో నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను బిగ్ బాస్ది. ఆ షార్ట్ చాలా బాగా వైరల్ అయింది. దానివల్ల నాకు 7 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే సో ఆ షార్ట్ ఏంటంటే బిగ్ బాస్ది. సో షార్ట్ ఏంటంటే చెప్పాలి, అది ఎంత వ్యూస్ వెళ్ళిందో చెప్పండి. నేను చెప్తాను 3.3K. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. సో రిషి నాకు అర్థమైందిలే. కన్నీటి భారవతో నీ చేతితో ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేయండి సార్. సో ట్రాన్స్ఫర్ ఫోటో ప్లీజ్. ఇదేనా సల్మాన్ చేయట్లేదు బాబు. ఓకే గైస్ తినే నీకే రెండునా, నీకు ఇచ్చుకోవాలనిపిస్తే ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం. వద్దు తినాల్సిన వద్దు. సో గైస్ వీళ్ళందరూ కూర్చొని నేను ఎక్కడ కూర్చొని నాకు అర్థం కాదు. అదే కింద ఉంది కదా అలా చాటుకోవాలి, దాని మీద మీ అందరూ స్టూల్ మీద కూర్చుంటే గైస్ మా వాడు బకెట్ మీద కూర్చుంటాడు. ఫస్ట్ టైం చూడండి. మరి తప్పట్లేదు గైస్ అందరూ. గుర్తు తెచ్చుకున్నాను. ఇది ఒకటి ఉంది కూర్చోడానికి లేదు, పెద్ద కూర్చొని తెస్తే అద్దెగా ఉంటుందని చెప్పి చిన్న గుర్తు తెచ్చుకున్నాను. నువ్వు షేర్ చేసుకున్నావా? ఓకే నెక్స్ట్ వీడియో నీకు. సో గైస్ తినే పర్లేదు తినే. నీకు ఇచ్చి నువ్వు తినేయాలి, అదే ఇక్కడ రూల్. ఇది నాకు పడదు. పడకపోయినా తినాల్సింది, తప్పదు. మేము ఇచ్చినా తినాల్సిందే. ఆ కేక్ తిన్నాక ఏముంది అందులో? నువ్వు ముందే నువ్వు అక్కడ కానీ అక్కడ పెట్టు. ఓడియోతో చేసింది. ఓదే కదా నాకు కూడా. అయితే క్వశ్చన్ అడిగిపోతున్నాను. ఏం క్వశ్చన్ అంటే, మేము ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఆ ఫ్రిడ్జ్ కొని వీడియో పెట్టింది ఎన్ని రోజులు అవుతుంది? అర్థం కదా, ఎన్ని నెలలు అవుతుంది? నెలలు. ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ నెంబర్ ఏ 3 months, ఆప్షన్ నెంబర్ 2 months, ఆప్షన్ నెంబర్ 3 1.5 months, ఓకే. ఆప్షన్ నెంబర్ 4 1 month. అంటే నేను వీడియో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అర్థం. 3 months. కరెక్ట్గా ఆలోచించుకోండి. నేను చెప్తున్నాను కదా, ఫిక్స్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అక్కడ ఉప్పు ఉంది, అది ఏమది నేను తల మీద ఉప్పు తల మీద జుట్టు ఊడిపోతుంది. సో గైస్ రిషికి జుట్టు ఊడిపోవడం వల్ల ఏం పర్లేదంటే సో మరి తొందరగా ఇద్దరు డిస్కస్ చేసుకోండి. అవకాశం ఇచ్చిన డిస్కస్ చేసుకోండి ఇద్దరికి. నేను అంతే అడగాను. 3 months. ఇద్దరునా? క్లోజ్ చేసేనా? చెప్తున్నా కదా క్లోజ్. ఓకే గైస్ ఇద్దరు రాంగ్ అయితే చెప్పారు. ఫ్రిడ్జ్ కొని ఆప్షన్ బి 2 months అవుతుంది. సో మీకు లైఫ్ ప్రూఫ్ చూపిస్తున్నాను, నా దగ్గర చూపించాను. 2 months.
ఓకే గైస్ మీకు కూడా ప్రూఫ్ చూపించాను. మీకు ఛానల్ కూడా వెళ్ళి చూసి టెస్ట్ చేసుకోండి. మళ్ళీ తప్పు చూపిస్తాను అనుకున్నా ఇవ్వండి 2 months వీడియో. గైస్ మీరు వచ్చే నెల చూడండి, వచ్చే నెల వీడియో తీసారండి 3 నెలలు అయిపోతుంది. సో గైస్ మీరు అనుకుంటున్నారు కదా, ఇటు చూడండి, మీరు అనుకుంటున్నారు కదా. సో నేను లైఫ్ ప్రూఫ్ చూసాను కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు ఛానల్కి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ ఇది 2-3 రోజులు వీడియో లేట్గా వచ్చినా సరే మీకు చూసుకుని 2 months ఉంటుంది. 2-3 రోజులు ఏంటి ఎక్కువ అయితే 3 months అవుతుందేమో తెలియదు మరి అంత నాకు డీప్ కానీ మరి 2 months ఉంది. నేను లైఫ్ ప్రూఫ్ చూసాను నీకైతే. సో ఉప్పుని నీళ్ళే కట్టుకోవచ్చు కొంచెం అది. సో గైస్ ఇప్పుడైతే ఉప్పుని కొంచెం శరీర సగం చేసేద్దాం. ఇద్దరికి సమానంగా వేసాను గైస్, చూసుకోవచ్చు. ఇద్దరు సమానంగా వేసాను. సో లెట్స్ గో రిషి మీద ఫస్ట్. సో మా చెల్లి మీద చున్నీ కాదు, చున్నీ కాయ సిరుప్ కొట్టాలి. సబ్స్క్రైబ్ సెకండ్ టైం గైస్ అసలు నేను అర్థం కావట్లేదు. అమ్మా అన్నా వదిలేసిన. ఓకే గైస్ నీకు తామి వద్దు కదా. వద్దు. ఓకే కుర్రోళ్ళకి అసలు ఏమాత్రం ఇంకో ఛాన్స్ ఉండదు. నేను సెకండ్ క్వశ్చన్ దాకా ఎందుకు ఛాన్స్ ఇచ్చానంటే ఏం తెలియదు అసలు. తర్వాత తెలిసి నాకు రాంగ్ అని చెప్తారని. సో అందుకే నేను ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఉంటుంది అంటే ఇంక బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది క్లోజ్. అండ్ ఓకే ఇప్పుడు వాటర్ కూడా తెచ్చి వాడేస్తాను అంతే. ఒక కొంచెం వాటర్ తెస్తాను. చాలా అంటే కొంచెం మంట వస్తుంది అన్నమాట. సో మంట వస్తుంది నాకు తెలియదు మరి చిరాకు ఉంటుంది. గాయస్ ఇందాక నుంచి చల్లగా ఇప్పుడు చాలా చల్లగా 5 గంటలు పెద్ద పెద్ద చేసాను ఇందాక నుంచి. ఓకే గాయస్ సుని చాలదు చల్లగా. నువ్వు నీళ్ళే ఒకసారి మేము చూసుకుంటాం. చిన్న ఒళ్ళగా పోను నువ్వు చేయి పెట్టడానికి వీల్లేదు నీకు. ఓ మై గాడ్ చెయ్యి నా ప్యాంట్ అలాగే ఇంకా. గాయస్ ఏమేం ఛాలెంజ్ చూడండి. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసి చింతపండు రసం అండ్ పెరుగు. ఓకే క్వశ్చన్ అయితే అడుగుతాం. కూర్చుంటాం వస్తుంది. ఓకే ఇది చెప్పి 2 అక్షరాలు చెప్పాలనుకుంటే చెప్పు. ఇవ్వాలంత ఉండిపోతాం. చెప్పు కార్తీయ. ఓకే క్వశ్చన్ ఎత్తుకుంటున్నాను. మరి నేను క్వశ్చన్ ఎత్తుకోద్దా? నేను ముందు రాసి పెట్టుకున్నానేంటి? స్టార్టింగ్ 1 నుంచి 10 వీడియోస్ లాంగ్ వీడియోస్లో మన దానికి ఏది ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? అది రాజు వచ్చిన దానికి అది కాదు. ఫస్ట్ వీడియో నుంచి 10 అంటే 3 వీడియోస్ ఉన్నాయి. ఆ 3లో 1 నుంచి 10 లోపల వీడియోస్కి ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? బాగా వ్యూస్ దేనికి? ఆప్షన్స్ అయితే దీనికి ఆప్షన్ నెంబర్ 1 నూడిల్స్ ఛాలెంజ్, ఆప్షన్ నెంబర్ 2 స్పిన్నింగ్ ద విల్ ఛాలెంజ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండునా? సో పార్ట్ 2 పార్ట్ 1 కాదు. సో పార్ట్ 2 ఆప్షన్ నెంబర్ 3 మా నాన్న మీద టీవీ ప్రాంక్. 4 అయితే రిషి మీద టీవీ ప్రాంక్. ఎంత 50 దాటా? 1 నుంచి 10 వీడియోస్ ఉన్నాయా? ఆ 10 లాంగ్ వీడియోస్లో ఉన్న ఏ దానికి బాగా వ్యూస్ వచ్చింది నేను చెప్పిందంటే? రిషి మీద ప్రాంక్ చేసిన వీడియో, టీవీ వీడియో 76 వచ్చే వ్యూస్. ఓకే నీ ఫిక్స్ అయిపోయిందే లాక్. నూడిల్స్ ఛాలెంజ్. ఓకే ఈ వార్త చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు. సో
నూడిల్స్ ఛాలెంజ్కి వచ్చేసి వ్యూస్ ఆఫ్టర్ 70 వ్యూస్ వచ్చినాయి. అండ్ రిషి మీద ప్రాంక్ వచ్చేసి 76 వచ్చినాయి. అండ్ రిషి ఈజ్ ద లాస్ట్ ద ఈజ్ క్వశ్చన్. అండ్ రిషి మీద పడబోతుంది చింతపండు రసం. అండ్ మా చెల్లికి జ్యూస్ చేసేద్దాం అక్కడ. మోసం ఓకే మీరు చెప్తున్నారా? సో ఓకే గైస్, ఇక్కడ చూడొచ్చు మీరు చాలా రెడీ అయిపోయింది, ఇంకేది రెడీ అయిపోయింది. సో చల్లది అయితే మాకు మా చెల్లికి ఇచ్చేద్దాం. సో పెరుగు. సో రిషికి అమృతం ఇస్తాను సార్. ఓకే తాగకూడదు, తాగుతావా? ఇది తాగుతావా? ఇచ్చారా నీకు? తాగకూడదు ఇది. సో సిద్ధంగా ఉంది ఇంకో అబ్బా సో ఓకే గైస్, రిషి ఫేస్ వదిలేడిపోయిందా? వాడత కడుక్కో. సో గైస్ ఇది కొంచెం డేంజర్. సో మీకు చింతపండు రసం కాదురా. సో గైస్ రిషికి నాకు పర్మిషన్ తీసుకోకుండా కడుక్కోవడం వల్ల పెరుగు కూడా వేయాల్సి వస్తుంది. మజ్జిగరా ఇంకా ఉందిరా, ఉంది. సో గైస్ ఇది ముందు చెప్పేది ఆగు. సో చెప్పేది ఏంటండి, నేను చెప్తున్నాను కదా, ఇది ఇంట్లో అప్పుడు ట్రై చేయకండి. సో ఎందుకంటే ఇలాంటివి కంట్లో గట్ట పోయినాక చాలా డేంజర్ కదా. సో రిషి కూడా ఇది మాట్లాడతాడు. సో ఇది చెప్పరా సార్ వాచ్ చేస్తాను. సో నేను రిషికి అయితే ఒక మంచి ఆఫర్స్ ఇచ్చాను. సో ఈ పెరుగు ప్యాకెట్ మిగిలిపోతుంది. నేనేం చేయబోతున్నానంటే ఈ పెరుగుని మనిషి ఒక కొల్లి మీద ఒక సింపుల్ క్వశ్చన్ అడిగిపోతున్నాను. పొడుపు కదా, ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి తీస్తాను గిఫ్ట్ కింద. అంటే గిఫ్ట్ కింద అంటే చింపిస్తాను వాళ్ళ తల మీద. కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టు తప్పించుకుంటాను. అంటే చిన్న ఆప్షన్స్ ఇవ్వను, పొడుపు కదా అడుగుతాను. సో గైస్ పొడుపు కదా అంటే నాకు అంతలా డీటెయిల్గా తెలీదు. కెమెరామెన్ అని చెప్తారు. చెప్పండి అమ్మా. మా అమ్మ అడుగుతుంది అనమాట. సో దానికి ఆన్సర్ మా అమ్మకి తెలుసు కాబట్టి నాకు ఏం తెలియదు. అడిగమ్మా. పైకేసా పూస్తురే అలాగే అడుగు, కెమెరా వెనకాల నుంచి అడిగిపోతాడు. ఏం అడగల? ఏదో పడిపోతే అడుగు, దానికి తెలుసా చెప్పేస్తుంది. నాకు వచ్చిన పొడుపు కాదు ఆన్సర్. ఇప్పుడైతే క్వశ్చన్ పొడుపు కావాల్సిన టైం వస్తుంది. అడగమ్మా. అడగనా? అడుగులు ఉన్నాయి కానీ కాలు లేనిది. నేను చెప్తున్నా, అడుగులు ఉన్నాయి కానీ కాలు లేనిది. నువ్వే చూసుకో, ఎవరు రాంగ్ చెప్తే పెరిగి. అడుగులున్నా కాలు లేనిది. చెప్పండి వేగాని. ట్యాన్ కౌంట్ చేస్తాను కదా. ట్యాన్ 7 6 5 అరే కారుండే 5 4 మధ్యలో ఉన్న 3 2
నేనేమడిగాను? అడుగులున్న కాలు లేనిది. అడుగులు అడుగులు. అంటే నాకు అడుగులు వేస్తుంది. 1 టైం అప్. ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తే ఎక్కువ పడుతుంది తెలుగు. స్కేలు. Oh my God. స్కేల్ అడుగులు ఉంటాయా? గీతలు ఎన్ని అడుగులని గీసుకుంటారా? మరి అడుగులు ఉన్న కాలు లేనిది. అప్పుడే చెప్పాను. ఈ ఛానల్ నేను తప్పు చాలా థ్యాంక్స్. ఆన్లైన్ పని చాలా మంచి పని చేశాను గెలిపించాను. ఓకే ఒక 5 minutes పెట్టి నీళ్ళే వెళ్దాం. అప్పటిదాకా వీడియోని కట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఇంకా 2 questions ఉన్నాయి. అందులో ఇంకో క్వశ్చన్ అడిపోతుంది, లాస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమిటి అంటే మా రూమ్ షిఫ్టింగ్ వీడియో ఉంది కదా, అది కదా ఇది కాదు. ఓకే, మైటీ రాజు వచ్చాయి కదా, మైటీ రాజు వచ్చిన వీడియోకి అంటే 2 వీడియో కాదు, 1 వీడియో. ఫస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 297. ఆప్షన్స్ ఇస్తారా బాబు? దీనికి ఆప్షన్స్ లేవు అనుకుంటే నేను చెప్తాను కూడా ఛాన్స్ వస్తుంది. ఇంకా మళ్ళీ ఇందులో బక్రా అయింది రిషి గైస్. నన్నే మధ్యలో అసలు నాకు అర్థం కావట్లేదు. మా చెల్లి అంత ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు డ్రింకులు తగ్గిస్తాను పాపం. ఆడికేమో డ్రింక్ పోయాలి, నెత్తిపోయింది పాపం, అది కూడా పోయాలి పాలు. డబల్ టేస్ట్ అనమాట. సో ఏం చేయలేం. సో లెట్స్ గో. డ్రింక్ తీసుకొస్తే ఆడి. సో గైస్ ఇదిగోండి డ్రింక్స్. ఓకే గైస్, డ్రింక్స్ అయితే మా చెల్లి వచ్చినాయి. లైక్ అండ్ నెక్స్ట్ ఇది పచ్చిపాలు. నాకు చాలా బాధగా ఉంది. ఈసారి నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఆన్సర్ చేస్తే ఆన్సర్ చేసేవారు. అండ్ సగం డ్రింక్ చెప్తాను, సగం డ్రింక్ కూడా పోసేస్తున్నాను. చేత అలాగుందా? సరే, షేరింగ్ గీరింగ్ అనేది మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. చదవచ్చు ఆడికి, మళ్ళీ చదవచ్చు. సో ఎలాగుంది ఎక్స్పీరియన్స్? మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను గైస్. మీరు ఎక్స్పీరియన్స్ ఇచ్చాలంటే కూడా నేను ఇక్కడ తట్టుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నేను తట్టుకోగలుగుతున్నాను. లేకపోతే కదానే సెలవు. సో గైస్, అది డ్రింక్ తాగేసిన తర్వాత సైలెంట్గా సైడ్కి వచ్చి ఒక సైలెంట్ వేసి వెళ్ళిపోతుంది అన్నమాట. డ్రింక్ వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపోవాలి. నువ్వు బయట రాకూడదు. వెళ్ళిపో, అక్కడ కూర్చో, లోపలికి కూర్చో, లోపలికి కూర్చో. తాగా నువ్వు ముందే, మా ముందే తాగారు. హాఫ్ నాకు హాఫ్ నాకు హాఫ్ విజయ్ హాఫ్ ఇదే అసలు హాఫ్ మీద తాగాలి. నువ్వు తప్పదు మరి. నాకు ఛాలెంజ్ ఆడట్లేదు. ఇద్దరు మాట్లాడకూడదు, ప్రైవేట్ గా చెప్పుకోడు ఇద్దరు ఆన్సర్ అనేది. అంతే, ఎవరు చెప్తే వాళ్ళే ఆన్సర్ కాదు. ఇందులో ట్విస్ట్ ఉంది గైస్. ఓకే, ఇప్పుడు మన చల్లటి వారికి ఐస్ క్రీమ్తో పాటు గుంటూరు కారం లాంటి పచ్చిమిర్చి తీసుకొచ్చాను. గుంటూరు కారం సినిమా కూడా మంచి నచ్చింది. సో ఇది తినలేడు కాబట్టి బిగ్గెస్ట్ ఒక మిర్చి తీసాను అందులో నుంచి. సో ఎవరు పోతారో ఆడే తింటారు ఖచ్చితంగా. ఇక్కడ దాకా తినాలి అంటే కదా చాలు గైస్. అంటే దాడి తింటే నోరు మండిపోతుంది. సో
తిన్నాను గైస్. ఇది అయితే సో ఇది తినేసిన తర్వాత ఇది ఒకటి పోదు గైస్. ఐస్ క్రీమ్ 2 ఉంటాయి కదా, రెండిట్లో హాఫ్ ఒక ఐస్ క్రీమ్లో హాఫ్ తీసి తన నెత్తి పంపుతారు అనమాట. సో టెస్ట్కి రెడీగా ఉన్నారు కదా, టెస్ట్ పనికి రెడీగా ఉన్నారు. సో ఐస్ క్రీమ్ కూడా తెచ్చేసి పెడతాం. సో ఆ క్వశ్చన్ కూడా అడిగేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే లాస్ట్ క్వశ్చన్ కాదు, ఫైనల్ క్వశ్చన్. అంటే ఫైనల్ క్వశ్చన్ కాదు, ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఇది లాస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్. కొత్త వచ్చాడు కదా, అంటే బయట వచ్చాడు కదా, సెకండ్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చింది? ఆప్షన్ చెప్తాను, కంగారు పడకండి. ఆప్షన్ నెంబర్ 1 27, ఆప్షన్ నెంబర్ 2 36, ఆప్షన్ నెంబర్ 3 24, ఆప్షన్ నెంబర్ 4 12. అందు కాదు, నేను చెప్పిన ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఆప్షన్ నెంబర్ ఏ 27, ఆప్షన్ నెంబర్ 2 36, ఆప్షన్ నెంబర్ 3 24, ఆప్షన్ నెంబర్ 4 12. ఎన్ని వ్యూస్ వచ్చినాయి కరెక్ట్గా గెస్ట్ చేయండి. రిషి నువ్వే గెస్ట్ చేయాలి, నువ్వే చాలా దారుణంగా ఉంది. స్టేట్ సిచ్యువేషన్ మాట్లాడతా. ఇప్పుడు నువ్వు కనుక తెల్ల అసలు ఆ పరిస్థితి అర్థమవుతుంది కదా, సో అర్థం చేసుకోండి. ఇద్దరు కట్టాలని చెప్పారంటే సేఫ్. 36 24 నువ్వు కోని పోవాలి నాకు, మీరు ఎవ్వరు చెప్పకూడదు. చెప్పినట్టు నాకు తెలిసింది. 36 ఒకటి, 24 ఒకటి, 11 ఒకటి, 27 ఒకటి, 20 ఇద్దరు ఒకటే. ఒకటే అలా ఉండదు, మీ ఇష్టం. ఒకటి ఉన్నా మీకే ప్రాబ్లం అవుతుంది. 27 ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కాబట్టి రాంగ్ చెప్పారంటే బలైపోతారు. చెప్తున్నాను కదా, గుచ్చి చెప్తున్నాను, కరెక్ట్గా ఆలోచించాను. ఇద్దరిలో మార్చడానికి అవకాశం ఇస్తున్నాను. ఇది ఫైనల్ ఛాన్స్. కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. 10 9 8 7 6 5 4 4 24 ఇద్దరు. బాగా గుర్తు తెచ్చుకో, నీకు ఫిక్స్ అయిపోయింది లాక్. ఇది 24 ఫిక్సా? 27 ఫిక్స్. 27 చెప్తున్నాను కదా, అసలు గుర్తు తెచ్చుకో. ఇద్దరిది 24 ఫిక్స్ అయినా వద్దా? చెప్తున్నాను కదా. ఫిక్స్ 27. అది నిజం కదా అసలు. గ్రోత్ ఓకే, ఫిక్స్ రాంగ్ అదే చెప్పింది అసలే. చెప్తున్నా కరెక్ట్ అంటే పచ్చిమిర్చి అంటే నాకు ప్రాబ్లమే. అంతగా చెప్తున్నా 27 ఫిక్స్ అన్నది. రిషి బతికిపోయాడు గాస్ లిటరల్లీనా. సో రిషికి సెకండ్ గిఫ్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే అన్ని మంచి తినేసి గోతులో పడ్డది నేనే. యూ బహుమతి, లార్జ్ బహుమతి. అండ్ నెక్స్ట్ లార్జ్ మిర్చి. ఓకే, మూసుకు తీయమ్మా. సగం తిని చాలు, సగం తిని. ఏంటిది ఒక్కటే కనుక తెచ్చిపోతున్నా సగం అంట. సో ఈ ఐస్ క్రీమ్ని కూడా మీరు ఏం చేయాలి తెలుసు కాబట్టి లిటరల్లీ చేసేస్తాను నేను. చోట ఖాళీ బస్లే. సగం తినాలా, చోట పడేవాళ్ళు. ఇక్కడ వరకునా జర ఉప్పరు కవి చూపించు నాకు ఎక్కడ తిన్నా. అసలు ఎంతో నెంబర్ చెప్పలేదు మీరు తినమాట్లాడు. తిను చెప్పాను నెంబర్ 24. అది కట్టి చెప్తాను. నువ్వు తినే ఐస్ క్రీమ్ తినాలి, నువ్వు ఆపుకోవడదు. ఇంకా నీకు గిఫ్ట్ వచ్చింది తినే, నువ్వు ఊరించుకొని తినే. నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను సగం ముక్క ఇచ్చిన పండుగ చేసుకుంటున్నా. చూడకుండా సో గాయస్ ఇది చాలు గాయస్, ఎందుకంటే మిర్చి తినలేదు ఎవరు. మొగడు అంటే అందుకే కుర్చీ కూడా ఈ కుర్చీ గ్యారెంటీ కింద పడతాను గాయస్. కుర్చీ తీసేద్దాం ఇంకా, కుర్చీ సీన్ అయిపోయింది. తినాలి నేను దేని మీద కూర్చున్నాను గాయస్. ఇరుక్కుపో తిను ఏడ్చినా పనదు. తినాలి, కొరికే ఎంకరేజ్ ఏంటి ఇలా ఎంకరేజ్ చేయ పాపం. హసీనా హసీనా హ్యాపీ బర్త్డే టు యు. సో గాయస్ ఐస్ క్రీమ్ అది అదే పచ్చిమిర్చి తెల్లైపోయింది. సో సగం పూసేసింది, మంట వస్తుందంటే ఏడ్ చేసిన పాపం. సో ఐస్ క్రీమ్ అయితే నెత్తి మీద వేస్తున్నాను. కాదలే రోజు వెళ్తాయి కదా.
హ్యాపీ బర్త్డే టు యు ఇది ఖరాబ్ होया ना उसका बनाना क्या था खराब होता बहुत శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఓకే ఈ ఐస్ క్రీమ్ ఉంది वो थोड़ी देर पाना जाए తప్పు చేస్తున్నావు మళ్ళీ खेल मजा क्या काम करते रुको अब्बा तुम्हारा क्या आओ बीच में मलाई सीधो सीधो इधर रखिए तो ఇప్పుడైతే మేము చూడొచ్చు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పర్లేదు మేము అడ్జస్ట్ అయిపోతున్నాం మీకోసం అనేసి మీ రివెంజ్ ఛానల్ అయితే డేర్ పని చేయాలి మాకైతే సబ్స్క్రైబ్ కొట్టండి సో ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా ఇద్దరు ఫినిష్ చేశారు సో అవతార్ పార్ట్ 1 అవతార్ పార్ట్ 2 మారారు సో ఫైనల్లీ ఛాలెంజ్ అయితే సక్సెస్ చేసినందుకు క్లాస్ కొట్టండి అందరూ సో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం క్లిక్ చేయండి అప్పటిదాకా ఓకే బై బై లైక్ కొట్టండి బై బై చెప్పే బాయ్ బాయ్ గైస్ సో గైస్ మొత్తం అందరూ అయితే రెడీ అయిపోయారు సో ఫైనల్లీ ఇద్దరు కూడా స్నానం చేస్తారు సో వాళ్ళిద్దరు కూడా స్నానం చేస్తారు ఇంకా అందరూ రెడీ అయిపోయాం సో పిండి అయితే మా చెల్లి కొంచెం వదలలేదు సో అది కూడా వదిలిచ్చే ఆరిన తర్వాత వదిలిపోద్దామని మనం చెప్పింది సో ఓకే గైస్ వీడియో అయితే సక్సెస్ఫుల్గా ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ కంప్లీట్ చేశారు సో ఇంత కష్టపడినందుకు ఇద్దరు ఒక మాట చెప్పండి నీకైతే రెండో రివెంజ్ ఛాలెంజ్ కన్ఫామ్గా ఆడతాం యాసిన్ అయితే కన్ఫామ్గా ఓడతాడు గైస్ దాంట్లో అయితే మీ అందరం ముందు కన్ఫామ్ లైక్ చేసుకోండి గైస్ లైక్ చేసుకోండి ఎందుకంటే ఎంత కష్టపడి చేసిన రివెంజ్ ఛాలెంజ్కి లైక్ చేసుకోకపోతే అలా అలాగే సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి సో బాయ్ బాయ్ చెప్పండి అయితే బాయ్ గైస్ బాయ్ బాయ్